ఫిట్ గా ఉండేటప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కూడా అలానే ఉండాలి కదా సార్. పర్టికులర్ గా ఇదే తినాలి, ఇలానే ఉండాలి, ఏది బయట ఫుడ్ తీసుకోకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టుకుంటారు. మీరు బయటకు వెళ్తారు, ప్రజా నాయకులతో మీట్ అవుతారు, మీటింగ్స్ ఉంటాయి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దగ్గర స్పెండ్ చేయాల్సి వస్తుంది. మరి ఇవన్నీ బ్యాలెన్సింగ్ అంతా ఎట్లా మేనేజ్ మా చేస్తారు? నగర ప్రజలకి ఆల్మోస్ట్ నా క్యాడర్ అయితే మాత్రం నా క్యాడర్ అంటే నా కుటుంబం అయిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు. నేను వెళ్తే బ్లాక్ కాఫీ తెచ్చి ఇచ్చేస్తారు, దాని నుంచి ఏమీ పెడితే డ్రై ఫ్రూట్స్ పెడతారు. నేను మటన్ తిన్ను, ప్రాన్ తిన్ను, రైస్ తిన్ను, ఓన్లీ కిన్వా తింటాను, ఫిష్ తింటాను, ఎగ్స్ తింటాను అంతే. అది కూడా నాది ఏంటంటే రెగ్యులర్ గా రొటీన్ గా ఒకే స్టైల్ ఆఫ్ ఫుడ్ ఉంటది. బోర్ కొట్టదు, రోజు ఎంజాయ్ అదే నేను ఇంకా అడుగుతున్నాను, బోర్ కొట్టదా సార్? అదే తింటున్నాను, ఎంజాయ్ చేస్తాను. జస్ట్ హైదరాబాద్కి వెళ్తే కొద్దిగా చీట్ మీల్ ఉంటది. మా ఆవిడ కాస్త తిన్న చాలు తిను అని చెప్పి కాస్త పాడు చేస్తుంది. బిర్యానీ నో, రైస్ లేదు. రైస్ ఐటమ్ రైస్ లాస్ట్ 5-6 years గా తింటాను, ఓన్లీ కిన్వా. ఓకే, అయినా చాలా కష్టం కదా సార్ మైండ్ ని ఆ విధంగా డైవర్ట్ చేయడం. ఇనీషియల్ గా చాలా సఫర్ అయ్యాను. రాత్రి నిద్రలోనే రైస్ గుర్తొచ్చేది, ఉదయాన్నే గుర్తొచ్చేది, మధ్యాహ్నం ఎవడైనా తింటుంటే ఏదేమంటే తినక పక్కపో అనేవాడిని. దగ్గర దాకా చెయ్యలేదు. అదేదో ఉంటది కదా, నోటి దాకా వచ్చి ముద్దను లాగేసారా అన్నట్టు నా ముద్దను నేనే లాగేసాను బయటికి. సార్ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది సార్, కోటి కోసమే కోటి విద్యలు అంటారు కదా సార్, మరి ఫుడ్ తినడానికే కదా సార్ ఇంత కష్టపడుతున్నాం సార్. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఎంతవరకు తినాలి అంతే తినాలి. 40 సంవత్సరాలది 5-6 సంవత్సరాల్లో తినేకూడదు. మన బాడీకి మీకు ఒకటి తినేది మీ కడుపు కాదు, మీ నాలిక. మీకు ఎక్కడి వరకే టేస్ట్, మీ నాలికే సగం తీసుకెళ్తుంది. మీ కడుపుకి అది కావాలా లేదన్నది మిమ్మల్ని అడగదు, మీ నాలికే సగం లాగేస్తుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకుంటే 2 విషయాలు, ఫుడ్ లోని మాటలో కూడా నోరు అదుపులో అది ఆపుద్ది. ఓకే, అందుకనే ఇన్ని ఇయర్స్ గా ప్రజల అభిమాన నాయకులు అయ్యారు వాసు సార్. సో ప్రతి ఒక్క దీంట్లో చాలా కరెక్ట్ గా, అంటే ఎంతవరకు మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, 4 వరకే తీసుకోవాలి, కడుపుకి అవసరం లేదు. అలానే మాట తీరు కూడా అలానే ఉంటే ప్రజలు అందరి అభిమానాన్ని అందుకుంటున్నారు, అందుకునే ఉంటారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, ఎస్ఐ గారు, వాళ్ళ టీమ్. సార్ మా ఆడియన్స్ కి ఇన్స్పైర్ చేసేందుకు ఏదైనా ఛాలెంజ్ చేస్తారా సార్? అందరూ బర్పీస్ చేద్దాం.